పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి ఎన్కౌంటర్లో హతమైనట్లు తెలుస్తోంది. గత నెల జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తుండగా జైషే మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ దాడికి కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాది అహ్మద్ ఖాన్ అలియాస్ మహమ్మద్ భాయ్. ఈ ఉదయం త్రాల్లోని పింగ్లిష్ ప్రాంతంలో అహ్మద్ ఖాన్ హతమయ్యాడని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. పింగ్లిష్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు రాత్రంతా కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డంతో ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరిని పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి ముదాసిర్ అహ్మద్ ఖాన్గా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో అహ్మద్ ఖాన్ గురించి ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. నాటి ఉగ్రదాడికి పేలుడు పదార్థాలు, వాహనాన్ని ఏర్పాటు చేసింది అహ్మద్ ఖానేనని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆత్మాహుతి చేసుకున్న అదిల్ అహ్మద్ దార్ దాడికి ముందు చాలా రోజులు అహ్మద్ ఖాన్తో చర్చించాడని దర్యాప్తులో తేలింది. ఇవి బులెటిన్ విశేషాలు. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఏబిఎన్ టాప్ 10 ప్రసారం అవుతుంది.